నిన్న నైటు నేనెంత చెప్పినా వినకుండా మనసు సరసు బాధ అని మందు తాగాడు. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో నన్ను రాహుల్, ప్రీతి చెప్పింది నిజమా? మళ్ళీ నువ్వు మందు తాగావా? తాగానన్నే. కానీ ప్రీతిని ఆ మత్తులో ఏం చేశాడో గుర్తులేని వాణ్ణి ఇలా అడిగితే అతనేం చెప్తాడు? ఏ పాపం తెలియని నా బతికిలా అయిపోయింది. అయ్యో, ఈ కుటుంబం పరువు తీసే పని నువ్వు చేస్తావని కల్లో కూడా అనుకోలేదురా. నీ గురించి ఈ వార్త ఈ పాటికి ఊరంతా పాకి ఉంటుంది. నువ్వు చేసిన పాపానికి మన కుటుంబం పరువు ప్రతిష్ట నాశనమయ్యాయి. పరువుని ప్రాణంగా ప్రేమించే మీ అమ్మకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో ఊహించావా? మన కుటుంబం తలెత్తుకోకుండా చేసావురా. ఊరుకో. లేదు వనజక్క, ఇక నేను బ్రతికి వృధా. ఇక నేను బ్రతకలేను. నేను బ్రతకలేను. హలో, మినిస్టర్ గారు చెప్పండి. మేడం, వీడియో చూసారా? చూశానండి. కానీ మా రాహుల్ అలాంటివాడు కాదు. ఎవరో కావాలనే మా పరువు తీయాలనే ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. నేను కూడా అదే అనుకున్నాను మేడం. ఎందుకైనా మంచిది మీ అబ్బాయిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఓకే. హలో, చెప్పండి. మా అబ్బాయి గురించి మీకు తెలీదా? నా బిజినెస్ రైవల్స్ చేస్తున్న పనిది. నాన్సెన్స్. మేడం, మీ అబ్బాయి ఏంటి మేడం అలాంటి పనులు చేస్తున్నాడు? మా అబ్బాయి ఎప్పుడు పరువు తక్కువ పనులు చెయ్యడు. దయచేసి మీకు తెలియని న్యూస్ గురించి రూమర్ స్ప్రెడ్ చేయొద్దు. సో జస్ట్ షట్ అప్ అండ్ కట్ ద ఫోన్. డ్రైవర్, ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్. అర్జెంటుగా ఇంటికి పోని. నేనే తప్పు చేయలేదు సరసు. నువ్వు నా ఊపిరి. ఈ ప్రాణం ఉన్నంతకాలం వేరే అమ్మాయిని పక్కన నిలబడనివ్వడం కాదు కదా, నా నీడని కూడా పడనివ్వను.
నేను ప్రేమించింది, ఎప్పటికీ ప్రేమించేది నిన్ను మాత్రమే సరస్సు. నువ్వు దూరమైన క్షణం నుండి నా మనసులో, నా మైండ్లో ఉన్నది కేవలం నీ రూపం మాత్రమే. నన్ను తాకే గాలి, చూసే చూపు, అందే ముద్దు, హత్తుకునే హక్కు, అన్నీ నువ్వే కావాలి. అన్నీ నువ్వే అయి ఉండాలి. కానీ అలాంటిది నేను ప్రీతితో లేదు సరసు. అందరూ అనుకుంటున్నట్టు నేనే పాపం చేయలేదు. చెయ్యను కూడా. నువ్వు నా పక్కన ఉండి ఉంటే ఇలా బాధపడే రోజు వచ్చేదే కాదు సరసు. నేను ఇక్కడే ఉన్నాను బాబు, వేరే చూడటం లేదు. నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు. అందరూ నన్ను నిందిస్తూ ఉంటే, నేనే తప్పు చేయలేదని వాదించినా, ఎవ్వరు నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్మితే చాలు సరసు. నాకు తెలుసు సరసు. నేను నమ్ముతాను బాబు. నాకు తెలుసు నువ్వు నమ్ముతావని. నా స్వార్థంతో ఊర్లో పెళ్లి చేసుకుని నిన్ను వదిలేసి వచ్చేస్తే, నా కోసం నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు. చదువురాని నువ్వు మా అమ్మ చేత సభాష్ అనిపించుకున్నావు. అందుకే సరసు, ఈ ప్రపంచంలో నిన్ను తప్ప నేను ఎవ్వరిని నమ్మలేను. నా మీద పెంచుకున్న ప్రేమకి సంతోషించాలో, నన్ను దూరం చేసుకుంటున్న ద్వేషానికి బాధపడాలో నాకు అర్థం కావడం లేదు రాహుల్ బాబు. నేను వద్దని చెప్పిన ప్రీతితో వెళ్ళడం వల్లే ఈ సమస్య వచ్చింది. ఆ ప్రీతితో వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు సరసు. కానీ నీలా నటిస్తున్న బ్రాహ్మణి నుండి తప్పించుకోవడానికి వెళ్లాల్సి వచ్చింది. కారు బ్రేక్ డౌన్ అవ్వడం వల్లే గెస్ట్ హౌస్కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేను మందు తాగడం వల్ల నాకేది గుర్తు లేకుండా పోయింది సరసు. ఆ దిక్కుమాలిన మందుని వదిలేయండి బాబు. దానివల్ల అనర్థాలు ఎక్కువని మొత్తుకున్నా విన్నారు కాదు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద నింద మోయాల్సి వస్తుందో. తప్పే సరసు, నాదే తప్పు. నీ జ్ఞాపకాలు తలుచుకోవడానికి ఒక తోడుగా ఉంటుందని మందు అలవాటు చేసుకున్నాను. ఆ బ్రాహ్మణిని చూసి నువ్వని భ్రమపడి మందుకి దూరం అయ్యాను. కానీ జరిగిన మోసం తెలిసి మళ్ళీ తాగుడు మొదలుపెట్టాను. కానీ ఆ మందు వల్ల, ఆ మత్తు వల్ల ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు ఊహించలేదు సరసు. బాధపడకండి రాహుల్ బాబు. మిమ్మల్ని ఇలా చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదు. మీరు చెప్పే ప్రతి మాట నాతోనే అయినా
నేరుగా ఇలా దగ్గరగా నిలబడి వినగలుగుతున్నా. మీ పక్కకొచ్చి ఓదార్చే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితి ఏ భార్యకి రాకూడదు. నిందైనా నిజమైనా జరిగిన తప్పుకి నన్ను క్షమించు సరసు. కన్నీళ్లతో నీ క్షమాపణ చెప్పడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. ఏమీ చేయలేకపోతున్నాను సరసు. లేదు బాబు, మీరే తప్పు చేయలేదు, మీరు చెయ్యరు కూడా. అలాంటిది మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? వద్దు బాబు, వద్దు. నాకు తెలిసి ఇదంతా ప్రీతి పని అయి ఉండొచ్చు. నా నుంచి నా రాహుల్ బాబుని దూరం చేయడానికే ప్రీతి చేసిన కుట్ర అవ్వచ్చు. అవును, ఇది ఆ పాము కక్కిన విషమే. ఆ విషానికి విరుగుడు నేనిస్తాను. ఓకే, నథింగ్ టు వరీ. అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఓకే ఓకే, బాయ్. నిజం చెప్పు, ఇదంతా నీ కుట్రే కదా? రాహుల్ బాబు నిన్నేం చేయకుండానే పథకం ప్రకారం ఆయన నిరికిస్తున్నావు కదా? జీవితం నాశనం అయిపోయిందని నేను ఏడుస్తుంటే పథకం కుట్ర అంటావేంటి? వద్దని చెప్తున్నా వినకుండా నీ మొగుడు నన్ను చాలా పో. కలలో కూడా పరాయి ఆడదాని గురించి ఆలోచించని రాహుల్ బాబు నిన్ను బలవంతం చేశాడు అంటే నేనెలా నమ్ముతాను? కళ్ళు తెరిచినా మూసినా నా రూపం తప్ప వేరే తెలియని మనిషి నిన్ను ముట్టుకున్నాడంటే నేనెందుకు ఒప్పుకుంటాను? అంటే ఏంటి? న్యూస్లో వచ్చిన ఫోటోసు గ్రాఫిక్సా? మేమిద్దరం గెస్ట్ హౌస్ లో ఉన్నది భ్రమ? తాగిన తర్వాత ఏం చేశాడో గుర్తులేదని చెప్తున్న రాహుల్ మాట అబద్ధమా? అబద్ధం కాదు. అదే అడ్వాంటేజ్ గా తీసుకొని ఇదంతా నువ్వే ప్లాన్ చేస్తున్నావు. నేనేం చేయలేదు. ప్రపంచానికి తెలిసిన విషయం గురించి నీకెందుకు అర్థం కావడం లేదు? నాకు నీ గురించి తెలుసు కాబట్టి. ఇలా మాటలతో బాధ పెట్టే బదులు నన్ను చంపే, నన్ను చంపే, చంపే, నన్ను చంపే. ప్రీతి, ప్రీతి ఏం చేస్తున్నావు? చంపే. ప్రీతి, ప్రీతి, ఏయ్, ప్రీతి. వదలు, వదలు. అది కాదు రాహుల్ బాబు.
బ్రతుకంతా అబద్ధం నాటకం తప్ప ఇంకేం ఉండదా? రాహుల్ బాబు, ఇదంతా ప్రీతే ఏయ్, నువ్వు ఇంకేం మాట్లాడుతూ సరసుల్లా నటించడానికి వచ్చిందనివి నేను నమ్మకపోయేసరికి నాకు సపోర్ట్గా ఉంటుందని నువ్వు ప్రీతిని టార్గెట్ చేస్తున్నావా? లేదు బాబు, నా మాట వినండి. ఈ ప్రీతి చేసిన పని వల్ల ఈ ఇంటి పరువు గంగలో కలిసింది. ఏయ్, ఎక్కడ కలిస్తే నీకేంటే? నటించడానికి వచ్చావు. ఎన్ని రోజులు ఉంటావో ఎప్పుడు ఇక్కడి నుంచి పోతావో నీకే తెలీదు. అలాంటిది మా పరువు ప్రతిష్టల గురించి నీకేంటి సంబంధం? రాహుల్! రాహుల్! ఆంటీ, 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 ఆంటీ. ప్రీతి, ఏంటి రాహుల్ ఇది? ఆ? మేడం, నేను ఎటువంటి తప్పు చేయలేదు మేడం. నువ్వు నాశనం చేసిన పరువు ప్రతిష్టల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అది కాదు మేడం, నిజంగా ఏం జరిగిందో నాకు కూడా తెలియదు మేడం. మత్తు తలకెక్కితే ఎందుకు గుర్తుంటుంది? వెళ్లే ముందు కూడా మందు గురించి స్పెసిఫిక్ గా చెప్పాను. అయినా సరే తాగొచ్చి పిచ్చివాగుడు వాగి ఇలాంటి చెత్త పనిచేస్తావా? కేవలం సరస్సు గురించి తప్ప వేరే ఆలోచన లేని నువ్వు ఈ మధ్య ప్రీతితో క్లోజ్ అయిన విషయం నాకు తెలుసు. నేను చూశాను. యూనివర్సిటీకి వెళ్లేటప్పుడు ప్రీతినే రమ్మన్నావు. బ్రాహ్మణికి బుద్ధి చెప్పడానికి తీసుకెళ్ళాను తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు మేడం. నీ ఉద్దేశం ఏంటో నేను కాదు రాహుల్, మీడియా మొత్తం కోడై కూస్తోంది. ఉదయం నుంచి ఎన్ని కాల్స్ మాట్లాడానో తెలుసా? ఎంతమందికి సమాధానం చెప్పాల్సి వచ్చిందో నీకు తెలుసా? ఈ ఇంటి పేరుని గొప్పగా పెంచుకున్న నా ప్రతిష్టని, గర్వంగా కాపాడుకుంటున్న పరువుని మొత్తం మొత్తం నాశనం చేసేశావు. అయ్యో ఆంటీ, ఆంటీ ప్లీజ్ ఆంటీ, రాహుల్ని ఏమనకండి. తప్పంతా నాదే ఆంటీ, నన్ను క్షమించండి ఆంటీ, నన్ను క్షమించండి.
మందు తాగుతుంటే వద్దని చెప్పానే కానీ బలవంతంగా ఆపలేకపోయాను. తాగిన తర్వాత సరస్సు గురించి తన జ్ఞాపకాల గురించి షేర్ చేసుకుంటూ ఉంటే ఒక ఫ్రెండ్ లా విన్నానే కానీ నా జీవితమే నాశనం అవుతుందని ఊహించలేకపోయాను ఆంటీ.